ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకి ఫస్ట్, తర్వాత జనంకి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ మీరు క్లారిఫై చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే అక్కడ అసలు డిస్కషన్ జరుగుతుందా? జరిగితే విధానపరమైన అంశాల మీద అంతర్గతంగా మాట్లాడుకుంటారా? ఆ డెమోక్రటిక్గా ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అందరి ఏకాభిప్రాయంతో ఆ నిర్ణయాలని మీ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారా? ఈ డౌట్ ఉంది. ఎందుకు అనంటే ఇలాంటి ఏ జరగవనేది అందరికీ ప్రగాఢమైన విశ్వాసం. మీరు నిజం చెప్పండి. ఇక్కడ మా లీడర్ చాలా స్ట్రాంగ్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆయన తీసుకునేసాడని చెప్పి, బట్ అలా ఉండదు. ఆయన ఏది వచ్చినా కూడా అందరితో కూడా సీనియర్ లీడర్స్ అందరి ఒపీనియన్ తీసుకుంటారు. సో వాళ్ళందరితో చర్చించే ఏదైనా డెసిషన్స్ ఉంటాయి. సడన్గా మీటింగ్ పెట్టి డెసిషన్స్ అనౌన్స్ చేసేసి ఇంప్లిమెంట్ చేయండి అట్లా అంటారు. అట్లా అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ మావిగన్ గురించి ఎవరికి తెలియదు, సడన్గా ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ బయటకు రావాల్సి వచ్చింది. కాబట్టి 2 రోజులు పట్టింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అతిపెద్ద విమర్శ ఏంటంటే మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది తలాడిచ్చేస్తారు. ఒకటి, ఈ మావిగన్ అనే పేరు గురించి మీరు పక్కన పెట్టి కాన్సెప్ట్ ఏదైతే ఉందో విజయవాడ లేకపోతే గుంటూరు ఎగ్జిస్టింగ్ అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూ కానీ వీళ్ళన్నీ కూడా కలిపి మచిలీపట్నంతో కలిపి చేయాలనేది అందరితో కూడా ఆయన డెసిషన్ వచ్చే ముందు అందరితో కూడా మాట్లాడారు. చాలామంది ఈవెన్ నా ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సో ఇది ప్రాక్టికల్గా ఉంది, ఎలా ఉంది అని చెప్పి అందరినీ కూడా, అంటే నేను జూనియర్ ఇంకా మాలో ఉండే సీనియర్లు అందరినీ కూడా ఆయన ఒపీనియన్ తీసుకున్నారు. రిటర్న్గా ఇమ్మన్నారు. సో మేమందరూ కూడా ఇచ్చాం, రిటర్న్గా ఇచ్చినాం మా పాయింట్స్ ఏదైనా ఉంటే. ఇప్పుడు మేము పంపించాం అంటే. సో అందరూ అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే తలకాయ ఆడిచ్చేవాళ్ళు కాదంట. అంత అవసరం ఏముంది? ఈరోజు అందరూ ఒపీనియన్ తీసుకుంటేనే పార్టీ ముందుకు పోతుంది. డెఫినెట్గా తీసుకుంటారు ఏదున్నా. కానీ ఇప్పుడు మీకు ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఆయన ఆలోచించి అందరితో మాట్లాడే. మరి ఎందుకు పార్టీ అధ్యక్షుడి మీద ఎందుకు అలాంటి ఒపీనియన్ ఉంది? ఒకవేళ అలాంటి ఒపీనియన్ వస్తే మీరందరూ ఆ ఒపీనియన్ని మార్చే ప్రయత్నం చేయకుండా అంతే ఎందుకు ఉంచుతున్నారు? ఒక స్ట్రాంగ్ లీడర్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ లీడరు డెసిషన్స్ ఆయనే తీసుకుని వస్తాడేమో, ఆయన చెప్తాడేమో. బట్ ఇక్కడ అందరినీ కలుపుకోవడం వల్ల అంత బాండింగ్. మీరే అంటున్నారు మీకు ఎందుకు అంత అటాచ్మెంట్ జగన్ గారు అంటే, మమ్మల్ని అందరినీ అంత ఇంక్లూజివ్గా అందరిని దగ్గర చేర్చుకుంటారు కాబట్టి మాకు అంత బాండింగ్, మమ్మల్ని అంత నమ్ముతారు కాబట్టి. ఏదో ఆయన ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని. పార్టీలో వన్ సైడ్ లవ్ ఉంటుందా? అంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డికి అటాచ్ అవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి అటాచ్ అవుతారా? నా ఎగ్జాంపులే తీసుకోండి. సో కాంగ్రెస్ పార్టీలో మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అని వ్యక్తి వచ్చినాక మా పరిస్థితి ఏంటి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగింది. ఈ తర్వాత కూడా ఆయన పార్టీ పెట్టినాక దగ్గరుండి మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరుండి చూసుకున్నారు, పొలిటికల్గా గ్రో చేయించారు మమ్మల్ని. ఇప్పుడు ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిల్చుకుంటే ఆయన ఉన్నాడనే ఒక ధైర్యం మేము, ఆయన సపోర్ట్ లేకుండా మేము ఎలా గ్రో అయ్యాం? సో ఎక్కడ కూడా ఆయన డెఫినెట్గా హెల్ప్ చేసినారు అందరినీ కూడా, ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. కాదు ఇది మిథున్ రెడ్డికి అట్లా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో ఇంకా అత్యంత దగ్గరగా ఉండే గుడ్డలు చీల్చుకుంటే నాకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తానని చెప్పిన కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన చరిత్ర కూడా చూసాం. కొంతమంది ఉంటారు బ్యాడ్ క్యారెక్టర్స్, మొత్తం వాళ్ళే ఉంటారని చెప్పలేము. ఫిల్టర్ అయింది అనుకుందాం. ఇప్పుడు పోయి ఫిల్టర్ అయింది. ప్రతి నియోజకవర్గంలో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు భయపడుతున్నారు? ఈరోజు కేసులు పెడితే ఎవరు భయపడుతున్నారు? సీనియర్ లీడర్లు అందరినీ కూడా మీరు చూశారు. అంబటి రాంబాబు గారు ఇల్లు తగలబెట్టేశారు, వాళ్ళు మహిళలు ఇంట్లో ఉంటే కూడా అంత గొడవ చేశారు. ఎక్కడ భయపడ్డాడు ఆయన? నేను రెడీ జైలు పోయేదానికి అంటున్నారు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని సంబంధం లేని కేసులో ఎస్పీనే చెప్పారు ఆయనకు సంబంధమే లేదంటే, మరి ఆయన తీసుకుని లోపల వేశారు. జోగి రమేష్ గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఎంత బోల్డ్గా ఉన్నారు. ఆయనకు సంబంధం లేదు. తంబలపల్లిలో తెలుగుదేశం నాయకులు ఒక లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి దొంగ లిక్కర్ అమ్మి ఇవన్నీ చేసిన వాళ్ళని వదిలేసి ఆయన తీసుకొచ్చి ఏదో ఒక కోపం నెపం పెట్టి రెడ్ బుక్ అనో ఇంకో పేరు అనో ఆయన లోపల పెట్టారు. ఎక్కడ భయపడ్డాడు? బయట వస్తానే ప్రెస్ మీట్ పెట్టాడు, నేను ధైర్యం, నేను ఫైట్ చేస్తానని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈ కేసులకు వీటికి భయపడేదానికి అందరూ. రేపు ఫ్యూచర్లో అధికారంలోకి వస్తే బై ఎనీ ఛాన్స్ మీ డిజిటల్ బుక్లో రాసుకున్న వాళ్ళందరూ జైల్లో ఉంటారా? మా టార్గెట్ అది కాదు. ఓపెన్గా మీకు చెప్తాను. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం. అంటే మేము చేయం, న్యాయం ముందు నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో వాళ్ళు చేసిన తప్పులు మేము చేసినట్టు అవుతుంది. వాళ్ళు చేసినట్లు ఎవరంటే వాళ్ళు ఇల్లులు కాల్చేసి మనుషులను కాల్లించేసి ఇవన్నీ చేయడం చాలా తప్పది. చాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్కి ప్రధాన కారణం
ఈ రోజు వాళ్ళు చేసే Downfall అయిందా? అరాచకాలు తెలుగుదేశం 100% ఈ రోజు ఏ ఎలక్షన్ basis మీద డౌన్ఫాల్ అయింది? ఖచ్చితంగా పబ్లిక్ లో ఇంత రెండో సంవత్సరంలో ఇంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఎక్కడ ఏ విషయంలో మీకు పూర్తిగా అనిపిస్తుంది? మీరు పబ్లిక్ లో మీరు అడగండి. మీ దగ్గర కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు చూపించాం, మీకంటే ఎక్కువ Yes. అభివృద్ధి చేశాం, మీకంటే ఎక్కువ వెల్ఫేర్ చేశాం, 6 గ్యారంటీస్ మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ మీరు చేశాం. తెలుగుదేశం నాయకులు లేకపోతే తెలుగుదేశం మీడియా వాళ్ళు చేసే మాటలు మీరు నమ్మకండి. ఉపాధి అవకాశాలు మీరు రైట్ పాయింట్ ఎత్తారు. ఈ రోజు నేను ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ మేము అన్ని లక్షల ఉద్యోగాలని మాట్లాడారు. నేను పార్లమెంట్లో నేను ఒక క్వశ్చన్ రైజ్ చేశాను, మా రాజ్యసభలో మంత్రి రిప్లై ఇచ్చారు. సో ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందని చెప్పి. సో నేషనల్ యావరేజ్ 5.2% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.2 రైట్ కరెంట్ నౌ 8 రైట్ నౌ ఇప్పుడు 8.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆంధ్రాలో ఉంది. సో మా పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సంవత్సరంలో 3.2% ఉంది. మరి ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తే దేశంలోనే అన్ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1 వచ్చి ఇంత దరిద్రమైన పరిస్థితి ఎందుకు? నేను చెప్పేది కాదు, ఈ పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై, వాళ్ళ కూటమిలో వాళ్ళ మంత్రి ఇచ్చిన రిప్లై. మీరు కావాలంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో మీడియాలో వాళ్ళ సెల్ డబ్బా కొట్టుకోవచ్చు. మీరు ఆన్లైన్లో చెక్ చేయండి, మీరు నెట్లో చెక్ చేయండి, మీరు గూగుల్ చేయండి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మీరు గూగుల్ చేయండి. మీ హయాంలో 3.2% నిరుద్యోగం ఉంటే ఇప్పుడు 8.2%. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన కరోనా ఉన్నా కూడా ఆల్మోస్ట్ 5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉండేది 3.2కి తీసుకొచ్చారు. అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టే కదా మా పీరియడ్లో. సడన్ గా 2 సంవత్సరాలు ఇన్ని ఉద్యోగాలు ఎక్కడ పోతాయి? అది మీరు వాళ్ళ పబ్లిసిటీకి వాస్తవానికి మేము చెప్పేది కాదు కదా, నేనేదో ఊరికే వేగ్ అలిగేషన్ కాదు, రిప్లై గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ రిప్లై. సో నేను విత్ ఫ్యాక్ట్స్ నేను మాట్లాడుతున్నా. ఇంత దారుణంగా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఆంధ్రాలో. మీరు గ్రామ సచివాలయాల పేరుతో గ్రామ వాలంటీర్ల పేరుతో జరిగిందంతా ఎంప్లాయ్మెంట్ కింద చూపించి 3.2% మేము ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునింది. మీకు 1-2 లక్షలు ఎంప్లాయ్మెంట్ వస్తే 3% అంత తగ్గి రాదు. ఓవరాల్గా ఇండస్ట్రియల్ గ్రోత్, ఎంఎస్ఎంఈస్ కానీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్లో కానీ ఎంప్లాయ్మెంట్ వస్తేనే చిన్న ఏదైతే వ్యాపార సంస్థలు అన్నీ ఉన్నాయో దాంట్లో ఎంప్లాయ్మెంట్ అన్నీ కూడా వస్తేనే ఇది వస్తుంది. మరి వాళ్ళేమో చాలా గ్రోత్ తీసుకొచ్చాము, చాలా ఇంకా చెప్పాలి అని అంటే గూగుల్ లాంటివి తీసుకొచ్చాము, తర్వాత ఇంకేదో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి కదా, ఇవన్నీ రోజుకొక ఓపెనింగ్ జరుగుతుంది కదా, మరి ఇవన్నీ ఏంటి? సో వాస్తవం ఏది? హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇండియాలోనే ఈరోజు ఆంధ్రాలో ఉంది. ఇంత దారుణంగా 2 ఇయర్స్లో పడిపోయింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై. ఇంకొకటి మీకేమంటే గూగుల్ ఎవరు తీసుకొచ్చారు? అసలు అదానీ డేటా సెంటర్ ఈరోజు గూగుల్తో టైప్ అయితే గూగుల్ డేటా సెంటర్ అవుతుంది. ఈరోజు అదానీ డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని క్లియరెన్స్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, పబ్లిసిటీ చేసుకునేది వాళ్ళు. ఈరోజు ఏం చేశారు? కాగ్నిజెంట్ తర్వాత టీసీఎస్కి ల్యాండ్స్ ఇచ్చారు, మేము రూపాయికే ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఆ ముసుగులో ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు విశాఖపట్నంలో వాల్యుబుల్ ల్యాండ్స్ ఈరోజు రూపాయికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఉర్సాని తీసుకొచ్చారు, మేము గొడవ చేస్తే అసలు ముక్కు మూతి తెలియని కంపెనీ, ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఒక షెల్ కంపెనీ, అది మేము గొడవ చేస్తే మళ్ళీ భయపడిపోయారు. 1,000 కోట్ల భూములు వాళ్ళకి ఇచ్చేయాలని చూశారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఫర్మ్స్, ఈరోజు సత్వా కానీ, ఈరోజు రహేజా కానీ, ఈరోజు అక్కడ లోకల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వేల కోట్లు వర్తుండే భూములు ఈరోజు చీప్గా ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కడ ఉద్యోగాలు తెస్తాయి? వాళ్ళకి భూములు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమొస్తుంది? ఇంత దారుణంగా ఈరోజు భూములు ఈరోజు అనేక్రాంతం అవుతా ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా 1-2 కంపెనీలు, మెయిన్ కంపెనీలు చూపించి ఏం చెప్పారు లోకేష్ గారు? ఫార్చ్యూన్ 500కి ఇస్తా అంటున్నారు. ఎక్కడున్నాయి ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలు? ఉర్సా ఇవన్నీ కూడా ఏఎస్ఐపి టెక్నాలజీస్ అని ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ ఫార్చ్యూన్ 500లో ₹1 కోటి టర్న్ ఓవర్ లేని కంపెనీలు 1,000 కోట్ల భూములు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పబ్లిసిటీ ఒకటి, వాస్తవాలు ఒకటి. మేము వాస్తవాలు మాట్లాడితే ఇది ఉంటుంది. సేమ్ మీకు అమరావతి కూడా ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా కడతా అంటున్నాడు. ఈరోజు 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు 7 సంవత్సరాల్లో. ఇంకా అలా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇంకా ఆయనకి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సరిపోదు. సో ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవన్నీ ప్రజల్లో బాగుంది. ప్రజలు ఏదో పబ్లిసిటీ చూసి వెళ్ళే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు అయింది. ఈరోజు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్లు ఏదో చిన్న ఏదో కొద్దిగా డబ్బులు ఇస్తున్నారు, కానీ 2 సంవత్సరాలు లక్షల స్టూడెంట్స్ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఆధారపడ్డారు.
ఆ కాలేజీలో అంతా వాళ్ళు హరాస్ చేస్తున్నారు స్టూడెంట్స్ని డబ్బులు కట్టలేదని చెప్పి. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసే పరిస్థితి ఉంది. ఈరోజు మిగతా స్కీమ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, అన్నీ ఇచ్చేసాం 6 అయిపోయినాయి అంటున్నారు. అసలు వాళ్ళు ఇచ్చిన హామీలే ఎగరగొట్టారు. So, ఈరోజు గవర్నమెంట్ డౌన్ఫాల్ 100% స్టార్ట్ అయింది. సెకండ్ ఇయర్లో అయిందంటే థర్డ్ ఫోర్త్ ఇయర్కి ఇంకా పేలిపోతుంది. ఓకే, మీరు చెప్తున్నారు ఇన్ని తప్పులు చేస్తున్నారు, ఇంత నెగిటివిటీ ఉంది, ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని అంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని సెన్సిటైజ్ చేయటం, ఉద్యమాలు చేయటం, ప్రజల సమస్యలు పరిష్కరించేలాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ ఎక్కడ కనిపించలేదు. చేశాం కదా. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కట్టేసినట్టు కూడా ఆపేశారు. సీట్లు వద్దని రాసిన ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్. కంప్లీట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ సీట్ అలాట్ చేస్తే మాకు ఈ సీట్లే వద్దు, మీరే వెనక్కి తీసుకోండి అని రాసిన ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్. మిగతా వాళ్ళు పార్లమెంట్లో గొడవ చేస్తారు, మాకు మెడికల్ కాలేజీలు కావాలి, మెడికల్ సీట్లు అలాట్ చేయండి అని చెప్పి. వద్దని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఈరోజు మెడికల్ కాలేజీలకు మేము 1 కోటి సంతకాలు ఉద్యమం చేశాము. ఈరోజు మేము మాట్లాడి ఫీజు రీంబర్స్మెంట్ పార్లమెంట్లో మేము గొడవ చేస్తేనే 3 రోజుల్లో రిలీజ్ కావాల్సిన ఉపాధి హామీ డబ్బులు 7 నెలలైనా రిలీజ్ కాలేదు. మేము గొడవ చేస్తే మరుసటి రోజు ఇచ్చారు. సో మేము చేస్తా ఉన్నాం, డెఫినెట్గా ఇంకా ఉధృతం చేస్తాం. రైట్, ఫైనల్గా చెప్పండి, మీరు కెరీర్లో పీక్లో ఉన్నానని అంటున్నారు. పీక్ అంటే ఓకే, ఎంపీగా హ్యాపీనా లేకపోతే ఇంకేమైనా వేరే? హ్యాపీగా నాకు ఎంపీ కావాలనేది నా లైఫ్లో. ముఖ్యమంత్రి అవకాశం మీ పార్టీలో లేదు కాబట్టి కనీసం సెంట్రల్ మినిస్టర్ ఆలోచన ఏమైనా ఉందా? నా తండ్రికి అంత గౌరవం ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి అంత గౌరవం ఇస్తాను. ఆయన పవర్లో ఉంటే ఆ పవర్ నాకే ఉన్నంత నేను గొప్పగా ఫీల్ అవుతాను. సో ఆయన సీఎంగా మీరు ఉండొచ్చు అని చెప్పి అట్లాంటివి నాకు ఎప్పుడు ఇది లేదు. కానీ ఆయన దగ్గర విలువ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ ఉంటే డెఫినెట్గా ఆయన పవర్ఫుల్ ఎనీ డే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ ఉండేటట్లు కష్టపడి పనిచేస్తాను, సిన్సియర్గా కూడా పనిచేస్తాను. మా పార్టీ అధికారంలోకి రావాలనేది నా ధ్యేయం.